Hi, Avinash. Hi, I'm Dheeraj from M9 News. nice meeting you. Yes. సో, మీ నేమ్ చాలా ఫెమిలియర్ అండి. అవినాష్ కొల్లా అనేది. ఎందుకంటే వి బీన్ హియరింగ్ దిస్ నేమ్ సిన్స్ మెనీ ఇయర్స్ స్పెసిఫికల్లీ విత్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్. సో, దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపులరీ వర్క్స్ యాస్ వెల్. లైక్ 'శ్యామ్ సింగ్ రాయ్' గాని, ఎందుకంటే 'శ్యామ్ సింగ్ రాయ్' వర్క్ చూస్తున్నప్పుడు లైక్ 'టెంపుల్' ఇదంతా కూడా ఎక్కడ కూడా ఇదొక సెట్ కదా అనే ఒక భావన ఎప్పుడు రాలేదు. Mhm. సో, ఆ కైండ్ ఆఫ్ వర్క్స్ గాని అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ వర్క్స్ యాస్ వెల్. సో, విల్ డిస్కస్ ఇట్. సో, ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకున్న థింగ్ ఏంటంటే దెర్ ఆర్ పీపుల్ హూ కాల్ దెమ్ యాజ్ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ దెర్ ఆర్ టెక్నీషియన్స్ హూ కాల్ దెమ్ యాజ్ ప్రొడక్షన్ డిజైనర్స్. సో, ఎందుకని ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా ప్రొడక్షన్ డిజైనర్‌గా ఒక పేరు తెచ్చుకోవడానికి కోసం ఎందుకని ఆ టైటిల్‌కి మార్చుకోవాల్సొచ్చింది? నో, నో. సీ హ్మ్. అంతకుముందు డీఓపీని ఏమనేవారు? సినిమాటోగ్రాఫర్. సినిమాటోగ్రాఫర్ అనేవారు. కెమెరామెన్ అని కూడా అనేవారు కదా! ఆ! సో, ఇఫ్ యూ జస్ట్ బేసిక్‌లీ అండర్‌స్టాండ్ కెమెరా యూజ్ చేసేవాళ్ళు కెమెరామెన్. హ్మ్. ఓకే. సినిమాటోగ్రాఫర్ ఈజ్ సమ్‌వన్ హూ ఈస్ డిజైనింగ్ ఇట్. హ్మ్. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే వాళ్ళు విజువల్ డిజైన్ ఏదైతే ఉందో వాళ్ళు చేయించుకునేది. ఓకే. సో, దే విల్ నాట్ కీప్ ఆన్ హోల్డింగ్ కెమెరా అండ్ ఆల్. సో, థింగ్స్ ఇవాల్వ్డ్. అంతకుముందు ఏంటంటే జనరిక్‌గా అందరిని ఒకటే పేరుతో అనేవారు. సేమ్ థింగ్ ప్రొడక్షన్ డిజైన్ ఏంటంటే అంతకుముందు మూవీ డిజైన్ అనే కాన్సెప్టే లేదు. మన హ్మ్. తెలుగు ఇండస్ట్రీలో అయితే 100% మూవీ డిజైన్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే. అండ్ దేర్ వర్ నెవర్ కలర్ ప్యాలెట్స్. కలర్ ప్యాలెట్ అనే ఒక డైలాగే మనకి ఎగ్జిస్టెన్స్‌లో లేదు. ఎవరు అంతకుముందు మాట్లాడల. ఆ! టోన్స్ అని ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు సినిమా ప్రతి సినిమా అదే ఏరియాకి సంబంధించిన ఒక్కొక్కటి డిఫరెంట్ విజువల్ ఫీలింగ్ ఇవ్వాలనేదే ప్రొడక్షన్ డిజైన్ ఇన్వాల్వ్‌మెంట్ ఇప్పుడొచ్చింది. ఓకే. ఓకే. సో, ఆర్ట్ డైరెక్టర్లు పిలిపించుకోవాలి అనే పాయింట్ కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. యాక్చువల్లీ స్పీకింగ్ మార్కెట్‌లో మిస్‌కన్సెప్షన్ అయితే ఉంది. అంటే డిజైన్ చేసుకునే వాళ్ళు ప్రొడక్షన్ డిజైనర్ అని, పనిచేసేవాళ్ళు ఆర్ట్ డైరెక్టర్ అని. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. చెప్పాలంటే చాలామంది మన ప్రొడక్షన్‌కి, మన ప్రొడ్యూసర్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ లేదు. సో, యాహ్! ప్రొడక్షన్ డిజైన్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. సో, అతని జాబ్ రోల్ వేరు, అండర్‌స్టాండింగ్ వేరు. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏ సీనియర్ మోస్ట్ ఆర్ట్ డైరెక్టర్ కెన్ డెఫినెట్లీ బికమ్ ఏ ప్రొడక్షన్ డిజైనర్. ఆ! ఆ! బికాస్ ఆఫ్ హిస్ అండర్‌స్టాండింగ్స్. ప్రొడక్షన్ డిజైన్‌లో ప్రతి యాస్పెక్ట్, ప్రతి ఎలిమెంట్ లైక్ ఇంక్లూడింగ్ బడ్జెట్ అవ్వచ్చు, లొకేషన్ డిజైన్ అవ్వచ్చు, ఏదైనా మనం క్యాటర్ చేస్తాం. సో, ఆ జాబే వేరు. సో, ఓకే. ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి ఏంటంటే అది ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. అండర్‌స్టాండింగ్ వస్తదని. బట్ నౌఎడేస్ ఫ్రెషర్స్ కూడా ప్రొడక్షన్ డిజైనర్ తీసుకుంటున్నారు. అదేంటంటే జనరల్‌గా హాలీవుడ్‌లో ప్రొడక్షన్ డిజైనర్ అనేది కనిపిచ్చేసరికి అదొక ఇక్కడ కూడా అదే ఫాలో యాహ్! అవుతున్నారు. ఫాలో అయిపోతున్నారంతే. ఓకే. బట్ మన అవార్డ్ కేటగరీస్‌లో ప్రొడక్షన్ డిజైనర్ ఇవ్వరు కదా! ఆర్ట్ డైరెక్టర్‌కే ఆర్ట్ ఇస్తారు. డైరెక్టర్‌ని యాక్చువల్‌గా స్టేట్ అవార్డ్స్ ఆర్ట్ డైరెక్టర్‌నే ఇస్తాయి. అవును. బట్ అదర్ అవార్డ్స్ ప్రొడక్షన్ డిజైనర్‌నే ఇస్తాయి. ఓకే. ఓకే. ఈ సీమా ఇవన్నీ అవ్వచ్చు, ఏవైనా అవన్నీ హ్మ్. ప్రొడక్షన్ ఇస్తాయి. అదే. కాకపోతే మనకేదైతే ప్రామాణికమైన నంది అవార్డ్స్ కానీ, లేదంటే అవన్నీ ఆర్ట్ గదర్ డైరెక్టర్‌కే ఇస్తాయి. అవార్డ్స్ ఇవన్నీ కూడా ఆర్ట్ డైరెక్ట్ యాహ్! దానికే ఇస్తారనమాట. యాహ్! సో, అక్కడ క్రెడిట్ విషయంలోనే కొంచెం. అది ప్రాబ్లమ్ లేదండి. అల్టిమేట్‌లీ అండర్‌స్టాండింగ్ ఏంటంటే సో, మీరిప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నా కూడా ఆర్ట్ డైరెక్టర్ యెస్. దానికి మీరు అప్లై చేయొచ్చు. యెస్. ఓకే. సో, సేమ్ కేటగరీ యాహ్! కైండ్ సేమ్ ఆఫ్ కేటగరీ. వస్తాయి. ఓకే. ఓకే. కూల్. సో, ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఒక ఎవల్యూషన్‌లో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గాని, లేదంటే ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ గాని ఒక ఎవల్యూషన్‌లో ఒక ఒక ఆర్ట్ డైరెక్టర్‌గా లేదంటే ఒక ప్రొడక్షన్ డిజైనర్‌గా ద రోల్ యూ విల్ ప్లే ఇన్ ద ఫిల్మ్. అంటే అది 'పెద్ది' గావచ్చు, లేదంటే యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ 'మేజర్' లాంటి సినిమాలు గావచ్చు ఇవన్నీ. సో, హౌ ఇన్వాల్వ్డ్ ఆర్ యూ సిన్స్ ద స్టార్ట్? జనరల్లీ ఆ ప్రాజెక్ట్‌లో ఎక్సైట్‌మెంట్ ఉంటేనే నేను 100% జనరల్‌గా హ్మ్. ఆ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తాను. ఓకే. సో, ప్రతి దాంట్లో 100% మనం ఏదో ఒక వర్క్ చేయాలనేది ఉంటది. ఏ సినిమా సింపుల్ కాదు. ఏ సినిమా హార్డ్ అని కాదు. హ్మ్. హ్మ్. సో, ఎఫర్ట్ ఈస్ సేమ్. సో, మేబీ ఇప్పుడు 'మేజర్' లాంటి సినిమాకి మనం 'తాజ్' క్రియేట్ చేయటం అనేది ఒక హై. రీక్రియేట్ చేయాల్సిందనేది ఒక హై. బట్ కథ వైస్ అది ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ కథే అది. అవును. అంటే ఇట్స్ అవును. ఇట్స్ బయోపిక్ ఆఫ్ ఎ పర్సన్. సో, దాన్ని మనం ఎవరేం మార్చలేం. సో, అక్కడ ఉండే టైమ్ లైన్‌లో ఆ టైంలో ఏం జరిగింది ఇవన్నీ దానికి ప్రొడక్షన్ డిజైన్ చేయాల్సొస్తది. ఇంకా ఇప్పుడు 'జెర్సీ' ఉంది. 'జెర్సీ' తీసుకున్నా దానికి సెపరేట్ ఆ టైమ్ లైన్‌కి సంబంధించిన ఎలిమెంట్స్ అవ్వచ్చు, డిజైన్ అవ్వచ్చు ఉంటది. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే లొకేషన్స్ వైస్ ఈస్ సంథింగ్ వేర్ ప్రొడక్షన్ డిజైన్ విల్ అచీవ్ ఇన్ ఎ ఫిల్మ్ టోన్. ఓకే. ఓకే. మీరు 'జెర్సీలో' చూస్తే అసలు ఎక్కడ గూడా ఆ టైమ్ లైన్‌కి సంబంధించింది కాకుండా వేరే లొకేషన్ అసలు కనపడదు. అవునవును. అన్నీ ఆ కాలనీ, ఆ గ్రౌండ్ కాలనీ గాని, ఏదైనా గాని. అక్కడే ఉంటాయి. ఓకే. సో, ఎఫర్ట్ ఈస్ సేమ్ అండి. ఓకే. టైం బట్ ఎక్కువ ఏ దొరుకుతేమో లెవెల్‌లో స్టార్ట్ అవుతుందండి? రైట్ ఫ్రమ్ ద స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి ఉంటుందా?
ప్రొడక్షన్ స్క్రిప్ట్ డిజైన్ లాక్ అయినాక ఓకే. జనరలీ వి స్టార్ట్ ప్రీ ప్రొడక్షన్. లొకేషన్‌ని డివైడ్ చేసుకొని ఓవరాల్ విజువల్ బోర్డ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. విజువల్ బోర్డ్ దెన్ కమ్స్ లుక్ బోర్డ్ అండ్ మూడ్ బోర్డ్. సో, ఇవన్నీ జరిగిపోతాయి ప్రీ ప్రొడక్షన్‌లో. ఓకే. ఓకే. ఎందుకంటే ద ఆర్ట్ డైరెక్టర్స్ ఆర్ ప్రొడక్షన్ డిజైనర్స్ వీ నో ఓవర్ సాబు సిరియల్ గారు గాని, లేదంటే ఆహ్, 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 తరుణ్ గారు. తోట తరణి గారు గాని, వీళ్ళు అంటే నోన్ నేమ్స్. యాహ్! ఎందుకంటే 'శివాజీ' టైంలో ఒక యెస్. సెట్ ఎలా హ్మ్. అసలు ఆ గాజు బిల్డింగ్ ఎలా కట్టారని కైండ్ ఆఫ్ ఒక అది హాట్ టాపిక్. యెస్. ఓకే. ఈ కైండ్ ఆఫ్ ఒక ఇదంతా కూడా ప్రొడక్షన్ డిజైన్. అవును. సో, 'రోబో' అవును. ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలతోనే కొంచెం జనాలకి తెలిసింది. యెస్. ఓకే. యెస్. ఆర్ట్ డైరెక్షన్ అనేది ఉంటుంది. అవును. టిల్ దెన్ మనం మహా అయితే గోడలు, ఈ చిన్న చిన్న అవును. బిల్డింగ్స్ తప్ప స్పెషల్లీ ఎరెక్టెడ్ సెట్స్ అనేవి మనం చూసింది చాలా తక్కువ గదా! మన అవును. అవును. స్పెసిఫిక్‌గా సౌత్ అవును. సినిమాకొచ్చేటప్పటికి. అవును. బాలీవుడ్‌లో వి హావ్ బీన్ సీయింగ్. అవును. అది ఎంత చిన్న సినిమా అయినా, లేదంటే ఎంత చిన్న హీరో అయినా సరే, బిగ్ బిల్డింగ్స్ గాని, ఇదంతా కూడా ఒక సెటప్ ఇవన్నీ గూడా. అవును. అండ్ ఆ సినిమా అనేది ఎప్పుడైతే కాన్సెప్ట్ బాలీవుడ్‌లో స్టార్ట్ అయిందో అప్పుడు పిగులు కట్టున్నాం. ఐ రిమెంబర్ 'ఐ హేట్ లవ్ స్టోరీస్' అని చెప్పేసి ఒక ఫిల్మ్ ఉంటుంది. యాహ్! యాహ్! సో, అందులో ప్రొడక్షన్ డిజైన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారన్నమాట. యాహ్! యాహ్! సినిమా హీరోయిన్ రూమ్ అనంగానే మొత్తం పింక్ ఉండాలి. హ్మ్. పింక్ పరుపు, అవును. పింక్ అవును. పిల్లో ఈ కైండ్ ఆఫ్ ఇది వర్క్. యాహ్! సో, ఇప్పుడు జనాలకి కైండ్ ఆఫ్ ఒక ఈ ఈ ప్రొడక్ట్ ఈ ఆహ్, డిపార్ట్‌మెంట్ తాలూకా ఎగ్జిస్టెన్స్ తెలిసి అండ్ ఆ డిపార్ట్‌మెంట్ మీద వాళ్ళకంటూ ఒక ఐడియాలజీ వచ్చిన తర్వాత ఈ టె మీ వర్క్ అనేది హార్డ్ అయిందా? ఈజీ అయిందా? సీ ఆహ్, ఆహ్, ఈ వర్క్ హార్డ్ అయిందా? ఈజీ అయిందా? అంటే దానివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. యాహ్! హార్డ్, ఈజీ అని దానివల్ల ఏం డిఫైన్ అవ్వలేదు. మోస్ట్‌లీ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సినిమా బడ్జెట్స్ పెరిగాయి. దానివల్ల ఏమవుతుందంటే బడ్జెట్లు పెరగడం అంటే ఏంటి? కథలో ఎక్స్‌పెండిచర్ పెరిగింది అని. అంతకుముందు ఓహ్, ఏ ఏది బ్లేమ్ గాదు. ఏది ఇది గాదు. సిట్యుయేషన్ డిమాండ్. అంతకుముందు మనం రాజమండ్రి లాంటి ప్లేసులకెళ్ళి డైరెక్ట్‌గా షూట్ చేసుకునే సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడు కాదు. ఇప్పుడున్న సినారియోస్ అది కాదు. అంతకుముందులాగా పర్మిషన్స్ దొరకవు. వి కాంట్ బ్లాక్ రోడ్స్. వి కాంట్ షూట్. అంతకుముందు ఏ సినిమాలని చూసినా రోడ్ల పైన డైరెక్ట్‌గెళ్లి మనం షూట్ చేసుకునే సిట్యుయేషన్ ఉంది. సో, అప్పటికది ఓకే. ఇప్పుడు బడ్జెట్స్ పెరగడము అంటే ఎందుకు పెరుగుతాయి? ఓవరాల్ డిజైన్ ఒకటి ఫిక్స్ అవుతాం. ఎక్కడ పడితే అక్కడ షూట్ చేయము. మనం ఒక విజువల్‌గా ఇప్పుడు ఈ ఊరంతా పెంకుటిల్లే ఉండాలి అనుకుంటే అది ఎలా క్రియేట్ చేసుకోవటం అనేది ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది. సో, ఆ విధంగా డీటెయిలింగ్ వర్క్స్ పెరిగినాయి. ఓకే. అంటే ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ గాట్ బెటర్. ఇంప్రూవ్ యాహ్! ట్రూ. ఎందుకంటే రిమెంబర్ ఆహ్, 'మేజర్' సినిమాకి ఒక 120 ఫ్లోర్ సెట్ ఏసారు విత్ 5 ఫ్లోర్స్. అవును. 120 ఫీట్ 5 ఫ్లోర్స్ సెట్ ఏసినప్పుడు, సో, అక్కడ కూడా మీరేంటంటే కెమెరాలో ఎంతవరకు కనబడుతదో దానికి మాత్రమే సెట్ ఏసాము. వి హావెంట్ బిల్డ్ ద హోల్ హోటల్, యాహ్! తాజ్ హోటల్. కెమెరాలో ఆ రూమా లేదంటే ఆ ఎంట్రీ పాయింట్స్ ఏవైతే హ్మ్. కనబడుతున్నాయో మిగిలింది సీజీ హెల్ప్‌తో మేము కవర్ యెస్. చేసాం అని చెప్పి అన్నారు కదా! అవును. సో, ఈ కైండ్ ఆఫ్ ఒక ప్రొడక్షన్ డిజైన్ వర్క్‌లో చేస్తున్నప్పుడు, ఈ కెమెరా కేపబిలిటీ అంటే కెమెరా ఫ్రేమింగ్ అది ఇప్పుడు మీరనుకున్న కైండ్ ఆఫ్ ఒక ఫ్రేమింగ్ వైడ్ ఫ్రేమ్స్‌లో కావాలంటే ఎంత? లేదంటే ఒక హ్మ్. సింపుల్ ఫ్రేమ్స్‌లో కావాలంటే ఎంత అని చెప్పేసి ఒక ఐడియా హ్మ్. ఉంటుంది కదా! ఇదంతా కూడా ఆహ్, డైరెక్టర్ స్టోరీ రాసుకునేటప్పుడు ఆ షార్ట్ విజన్ బట్టి యూ ప్రిపేర్ ద సెట్సా? స్టోరీ రాసుకునేటప్పుడు జరగదండి. హ్మ్. తర్వాత ఎప్పుడైతే వెన్ వి స్టార్ట్ లుకింగ్ ఎట్ ఇది ఎక్కడ షూట్ చేద్దాం, ఇక్కడ షూట్ చేస్తున్నాం. సో, అక్కడ ఎన్ని సీన్‌లున్నాయి? 3 సీన్‌లున్నాయా? 2 సీన్‌లున్నాయా? ఒక చిన్న కట్ ఉందా? లేతే యాక్షన్ సీక్వెన్స్ ఉందా? మేజర్‌లో యాక్షన్ సీక్వెన్స్ కాబట్టి సింగిల్ షాట్‌లో మనకి అట్‌లీస్ట్ 3 ఫ్లోర్ల షాట్ అన్నా కనిపిస్తదనే ఉద్దేశంలో 3 ఫ్లోర్లు ఎయాల్సొచ్చింది. సో, సిట్యుయేషన్ గూడా ఉంటది. అది ఫైట్ సీనా లేతే సాంగ్ అయితే ఒక రకంగా డీల్ చేస్తాం. లేతే ఇల్లయితే ఒక రకంగా డీల్ చేస్తాం. సో, దాన్ని బట్టి మనకి సైజులవి మారుతూ ఉంటాయి. ఓకే. ఓకే. హ్మ్. బట్ ఇన్ కేస్ ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ యూ యాక్చువల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఎ సింపుల్ క్లోజ్ షాట్. హ్మ్. కాకపోతే అక్కడ వైడ్ పెట్టాల్సిన హ్మ్. సిట్యుయేషన్ హ్మ్. వచ్చింది. అప్పటికప్పుడు ఇమ్మీడియేట్ సీ కవర్ ఇ చేసుకునే ఇ స్కోప్ ఇవ్ ఉంటుందా? ఇవన్నీ స్పాంటేనియస్‌గా జరగవండి. హ్మ్. డెఫినెట్‌లీ దేర్ ఈస్ ఏ ప్రీ డైలాగ్. ముందే మనం అనుకుంటాం వాట్ ఈస్ వాట్ అనేది. దానికో 3డీ డిజైన్ చేసుకుంటాం. 3డీ డిజైన్ విల్ బి డిస్కస్డ్ బిట్వీన్ ఆల్ ద టెక్నీషియన్స్. అందరం ఎంత కావాలో అనుకుంటాం. ఈ యాక్సెస్ రాదు అని అప్పుడే అర్థమైందనుకోండి వి విల్ నాట్ బిల్డ్ ఇట్. ఓకే. సో, అది ముందే అండర్‌స్టాండ్ చేసాం. అంతా ఆన్ ఆన్ స్పాట్ స్పాట్ అంటే యూ కాంట్ గెట్ ఇంటు ప్రొడక్షన్ డిజైన్. ఓకే. ప్రొడక్షన్ ఈస్ మోర్ ఆఫ్ ఎ ప్లాన్. సెటప్ వైస్ ఇంకేదైనా యాడ్ చేసాం లేదా చిన్న షార్ట్ తీయడానికి ఏదైనా చేసుకున్నాం దట్ దట్ హ్యాపెన్స్. బట్ ఓవరాల్‌గా సెట్ ఇంత అనుకుని కాదు ఇంత కావాలి అనేది ఎప్పుడు జరగదు. మేబీ అంత కావాలని ఇంత చేస్తారేమో గానీ ఇలా జరగదు. ఓకే. బట్ మీ కెరీర్ చూసుకుంటే ద హార్డెస్ట్ వర్క్ ఫర్ యూ అంటే ఒక ఫిల్మ్ గాని, ఒక స్పెసిఫిక్ సెట్ గాని? బేసికల్‌గా నేను ఇది ఒక్క పాయింట్‌కి 10 సార్లు అదే ఆన్సర్ చెప్తానండి. నేను హార్డ్ అని ఫీల్ అవ్వలేదు. ఎవ్రీ టైమ్ ఐ ఎంజాయ్ యాహ్! వాట్ ఐ హావ్ టు డూ.
సో, దాంట్లో ఏంటంటే చిన్న సినిమాకి గూడా అదే ఎఫర్ట్ అనే ఫీలింగ్ ఉంటది నాకు. దీనికి ఎక్కువ కష్టపడనే ఫీలింగ్ ఉండదు. మేబీ హార్డ్‌నెస్ విల్ ఓన్లీ కమ్ వెన్ యూ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ లిటిల్ టైమ్‌లైన్స్. అవును. 50 రోజులు కావాల్సింది 10 రోజుల్లో చెయ్యి అనేది ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్. అంతేగాని ఈ డిజైన్ అయితే సింపుల్, ఈ డిజైన్ అయితే ఈజీ అనేం గాదు. మోర్ ఆఫ్ ద టైమ్ లైక్ టైమ్‌లైన్ ఇప్పుడు ఈ ఒక సెట్ ఎయడానికి మనకు ఒక 20 డేస్ కావాలి. 6 డేస్‌లో ఎయ్యాలంటారు. ప్రాక్టికల్ ఇంపాసిబుల్. బట్ దెన్ యూ హావ్ టు డూ ఇట్ అంటే దెన్ కమ్స్ ఆల్ ద హ్యాసిల్ బ్యాసిల్. ఓకే. సో, ఈ 'దసరా' మూవీలో 'ఓరివారి' సాంగ్ ఒకటుంటుంది. అందులో ఈ లారీస్ అన్నీ వచ్చేసి అక్కడ బొగ్గంతా కింద పడిపోయి కైండ్ ఆఫ్ సీక్వెన్స్. హ్మ్. ఆ సాంగ్ దాన్ని యాక్చువల్‌గా సాంగ్ కంటే ముందు ఒక సింగిల్‌గా రిలీజ్ చేసినప్పుడు 'సంతోష్ నారాయణ'తో వీళ్ళతో ఒకటి హ్మ్. ప్రీ షూట్ చేశారు. యాహ్! ఆ తర్వాత మళ్ళీ ఒరిజినల్ సాంగ్ షూట్ ఉంటుంది గదా! హ్మ్. సో, రెండిట్లో గూడా ఇంచుమించుగా సిమిలర్ థింగ్స్ ఉంటాయి. హ్మ్. ఆ డాన్స్ స్టెప్స్ అవి పక్కన పెట్టేస్తే. హ్మ్. సో, ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు సాంగ్స్ గూడా కెన్ యూ యూజ్ ద సేమ్ సెట్ లేదంటే దీనికోసం మళ్ళీ రీబిల్డ్ చేయాల్సొచ్చిందా ఏమన్నా ఎనీథింగ్? ఫర్ లేదండి. 'దసరా'? ఐ థింక్ ఆ సినిమాకి సంతోష్ నారాయణ గారిని అక్కడ పట్టుకెళ్ళే చేశాం. ఓకే. హ్మ్. సో, చిన్న బ్లాక్‌లో అనుకున్న ఫైర్ వరకు, ఆ సింగింగ్ షాట్స్ వరకు ఇక్కడ సెటప్ చేసుకున్నాం గానీ, మాక్సిమం అంతా లైవ్‌లో షూట్ చేయడం జరిగింది. ఆ సినిమాకి అదొకటే లైవ్ లొకేషన్. ఓకే. ఎక్కడది ఎగ్జాక్ట్‌లీ? సింగరేణి. సింగరేణి. ఓకే. ఓకే. ఎందుకంటే దట్ వాస్ వన్ సాంగ్ ఐ లవ్డ్ ద కొరియోగ్రఫీ యాస్ వెల్. యాహ్! ఎందుకంటే ఆ లైట్ సెటప్ గాని, సడెన్‌గా లైట్స్ అని ఆన్ అయినప్పుడు ఆ చుట్టూ ఆ బొగ్గు, ఆ లారీలు ఏంటసల అంటే ఒక బ్రేకప్ సాంగ్ ఈ కైండ్ ఆఫ్ ఒక ప్యాటర్న్‌లో చూడనే లేదే ఈ కైండ్ ఆఫ్ అన్నట్లుగా వచ్చిందది ఫీల్ ఎగ్జాక్ట్‌లీ. సో, అది సో, ఈ 'గేమ్ చేంజర్‌లో' మీరొక ఈ 'జరగండి జరగండి' సాంగ్ సెటప్ ఉంటుంది. సో, దట్ వాస్ మొత్తం ఇట్లా ఒక రోడ్డులా మొత్తం అవును. పైకొచ్చి సారీ. సార్ ఇది మేము మెసేజ్ చేసా వద్దు నీ వాయిస్‌తో ఉలికి పడ్డాం. అసలు ఏంటండి సార్ ఇంట్రెస్ట్ మీరే మొదలెట్టే ఈరోజు చాలా మంచి రోజు అంట అందుకే. కాదు నేను మధ్యలో వస్తా హ్మ్. ఈరోజు చాలా మంచి రోజు అంటే మీరే మొదలెట్టారు ఏంటండి వెళ్ళిపోయిందా అటు? అవుట్ వెళ్ళిపోయింది సార్ హ్మ్. వెళ్ళిపోయింది లేదు ఇది దేవుడు మా మరి మనం చేసాం సో, ఆ సెట్ వర్క్ ఎంత టైం పట్టిందండి? ఆ సాంగ్ సెటప్? అది ఆల్మోస్ట్ 35 డేస్ ఓకే. పట్టింది. హ్మ్. ఓకే. సో, ఎంత స్పేస్‌లో కట్టారది? ఆల్మోస్ట్ అది లుక్స్ వెరీ హ్యూజ్ యాక్చువల్లీ. యాహ్! ఆల్మోస్ట్ ఒక 3 ఫుట్‌బాల్ గ్రౌండ్ సైజ్ అది. ఓహ్! హ్మ్. ఎక్కడ అంత స్పేస్ ఎక్కడ దొరికింది? శంషాబాద్. అది ఆల్మోస్ట్ మీకు ఒక 6 నెలలు ఫ్లైట్‌లో ఎళ్తే కూడా కనపడేది. వా! హ్మ్. ఓకే. సో, ఎంతయింది దానికి బడ్జెట్ అని చెప్పగలరా? ఆ! అయిపోయింది సినిమా. అంటే 'నిల్రాజు' గారు యూజ్డ్ టు సే ఒక్కొక్క సాంగ్‌కే వి స్పెండ్ అరౌండ్ క్రోర్స్ అని చెప్పేసి యాహ్! క్రోర్సే. చేశారు. ఓకే. క్రోర్సే డబుల్ డిజిటే. వా! హ్మ్. ఓకే. లేదా విజువల్ బ్యూటీ అయితే ఖచ్చితంగా కనబడుద్ది అందులో. ఆ! ఓకే. కూల్. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద కూలెస్ట్ సెట్స్ రీసెంట్ టైమ్స్‌లో ఒక సాంగ్‌కి స్పెసిఫిక్‌గా. దట్ శంకర్ సినిమా అనంగానే కొంచెం ఆహ్, బిగ్గర్ థింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం కాబట్టి. లార్జర్ దెన్ లైఫ్. 'రాజా దాన్ లైఫ్' ఇదంతా. సో, దట్ వాస్ సంథింగ్ పెద్దిలో కూడా ఉంది. ఓహ్! అలాంటి ఒక సాంగ్ సెట్. ఓకే. యాహ్! సో, ఇప్పుడు 'పెద్ది' దానికొస్తే ఏంటంటే, ఈ 1980స్ టైమ్ లైన్ హ్మ్. ఇదంతా గూడా ఆ సెటప్ ఇప్పటిదాకా మనం చూసింది మినిమల్ థింగ్సే. ఆ క్రికెట్ గ్రౌండ్ ఒకటి చూసాము. అండ్ ఆ కుస్తీ స్ సాలా ఒకటి సెటప్ ఒకటి చూసాము. సో, మొత్తం సినిమా మొత్తానికి ఎన్ని సెటప్స్ అండి? సెట్స్? ఆహ్, 24. అబ్బా! ఓకే. సో, ఇవన్నీ సైమల్టేనియస్‌గా జరిగిన సెట్సా? నో. ఒకదాని తర్వాత ఒకటి. సరే సరే పర్లేదు పర్లేదండి. సో, 24 సెట్స్ అన్నారు కదా! సో, ఇందులో సైమల్టేనియస్‌గా ఉండే కైండ్ ఆఫ్ సెట్స్ ఎన్ని? సైమల్టేనియస్‌గా అలా ఏం లేదండి. మనం ఒక ఒకదాని తర్వాత ఒకటే యేసుకున్నాం. ఒక 4 సెట్స్ మాత్రం సైమల్టేనియస్‌గా హోల్ ఉన్నాయి. విజయనగరం సెట్ ఫస్టే యేసేసాం. సో, సినిమా అంతా దాంట్లో జరుగుతూనే ఉంటది. సో, అది ఆల్రెడీ యేసి పెట్టున్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు షూట్ చేసాం. మిగతా? కుస్తీశాల అంతే. సో, ఇవన్నీ యేసి పెట్టుకున్నాం. మిగతావన్నీ టైమ్ టు టైమ్ యేసుకోవడం, తీసుకోవటం. అయ్యో! ఓకే. సో, ఇది ఈ షూట్ టైమ్ కంటే గూడా మీకు ప్రొడక్షన్ టైమ్‌కి ఎక్కువ పట్టిందని జెప్పేసి యాహ్! ప్రీ ప్రొడక్షన్. వి హెడ్ హ్మ్. ప్రీ ప్రొడక్షన్ గాని, లేదంటే ఈవెన్ ఈ సెట్స్ మేకింగ్ ఇదంతా గూడా ఇట్ టుక్ లాంగ్ టైమ్ దాన్ రెగ్యులర్. యాహ్! మీరు చేసేదానికంటే కూడా కొంచెం ఎక్కువ టైమ్ తీసుకున్నారు అని జెప్పేసి. సో, డీటెయిలింగ్ కోసమా? లేదంటే వాట్ మేడ్ యూ నో అండి. లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్మోస్ట్ 6 మంత్స్ వి వర్ ట్రబుల్డ్ బై రెయిన్స్. అసలు మనం ఒకరోజు స్టార్ట్ చేస్తే 10 రోజులు గ్యాప్ వచ్చేది. సో, ఐ థింక్ అది మెయిన్ రీజన్. ఓకే. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఇందాక లైక్ వి హావ్ సీన్ ద ఆహ్, కుస్తీ గ్లింప్స్ బర్త్‌డేకి రిలీజ్ చేసిన ఇది గాని సెటప్ గాని ఇదంతా గూడా అండ్ దట్ టూ అదంతా గూడా ఫిల్మ్ కెమెరాతో షూట్ చేసున్నారు. హ్మ్. ఫర్ ద గ్రెయిన్ ఎఫెక్ట్ హ్మ్. ఇదంతా ఆ! కూడా. సో,
ఇప్పుడు ఆ గ్రెయిన్ ఎఫెక్ట్‌లో ఈ సెట్స్ అంతా కూడా అంటే లైక్ మనం ఆల్రెడీ 'సుల్తాన్' అనే మూవీ చూస్తున్నాం సల్మాన్ ఖాన్‌ది. సో, 'సల్మాన్ ఖాన్' 'సుల్తాన్‌లో' కూడా మనకేంటంటే వీ హ్యాడ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఒక ఎఫెక్ట్ ఇది. అంటే ఆ మట్టి ఎందుకంటే ఏ లాంగ్వేజ్‌లో అయినా సరే ఆ మట్టి సేమ్ ఉంటది. ఇది వేరే ఉంటుంది కదా! సో, డిడ్ యూ హాడ్ ఎనీ రిఫరెన్స్ ఫ్రమ్ దట్? జనరల్‌గా బికాజ్ ఆల్రెడీ 'సుల్తాన్' వీటిలో ఉన్నాయనేది మనం క్యాజువల్‌గా అండర్‌స్టాండింగ్ ఉంది కానీ, ఈ సినిమాకి రెఫరెన్సెస్ తీయలేదు ఎందుకంటేనండి ఇప్పుడు 'సుల్తాన్‌లో' కానీ వీటిలో చూస్తే ఏదైనా మీకు రెగ్యులర్ సెటప్ లాగే ఉంటది. ఈ సినిమాలో కూడా మీకు రెగ్యులర్ సెటప్ లాగే ఉంటది. కానీ అది రెగ్యులర్ సెటప్ కాదు. ఓకే. అది చిన్న డిజైన్ వైస్ అడ్వాంటేజెస్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ దీంట్లో ఒక లిటిల్ అండర్ గ్రౌండ్‌లో కుస్తీ ఈ సెటప్ లాగా ఉంటది. అదొక హైలైట్ సెటప్ ఉంటది కుస్తీశాలలో. సో, మీరు అదే కుస్తీ చూసినా ప్రతి సెటప్ ఎక్కడో దగ్గర మీకు ఇదొక కొత్త ఫీల్ లాగే ఉంటది తప్ప ఫ్రెష్‌నెస్ ఉంటది తప్ప దాన్నేమి ఇన్కార్పొరేట్ చేయలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాగా. లేదు ఇంకార్పొరేషన్ కాదు. థింగ్ ఏంటంటే కొంచెం మనకు ఒక ఈ కైండ్ ఆఫ్ సిమిలర్ ఫిల్మ్స్ ఏమున్నాయన్న థాట్‌లో వస్తే ఇది ఖచ్చితంగా ఇవి గుర్తొస్తూ ఉంటాయి. అంటే అదేమీ లేనిదని ఎవరు క్రియేట్ చేయలేదు. ఉన్నదే. సో, అట్‌లీస్ట్ దీంట్లో ఏంటంటే కొంచెం ట్రై చేశాం. ఎక్స్‌పెరిమెంటల్‌గా కొంచెం విజువల్‌గా బాగుండేలాగా ఒక చిన్న లీనియన్స్ తీసుకొని ఏసాం. ఉండిందా అంతకుముందు అంటే ఉండొచ్చు. ఉండకూడదని తెలీదు అనే ఒక యాస్పెక్ట్‌లో. అంటే ఇప్పటిదాకా మనకి అంటే పెద్ది ఇట్స్ ఎ మల్టీ స్పోర్ట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ అని అంటున్నారు. సో, ఇప్పటిదాకా మనం క్రికెట్ చూసాము, కుస్తీ చూసాం. సో, ఇంకొక స్పోర్ట్ కూడా ఇన్వాల్వ్డ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో, ఈస్ దట్ ట్రూ? ఉండొచ్చు. ఉండొచ్చు. ఎన్నుంటాయండి? ఎన్ని స్పోర్ట్స్ ఉంటాయి ఇందులో అసలు ఇన్వాల్వ్డ్? యాహ్! అంతే యావరేజ్‌గా ఒక 3 స్పోర్ట్స్ దాకా ఉంటాయి. 3 స్పోర్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇంకా ఇంకోటి ఎట్ టు 3 ఓ 4 కైండ్ ఆఫ్. 3 4 ఓకే. సో, ఈ కైండ్ ఆఫ్ సెటప్స్ విషయంలో వెన్ యూ ఆర్ బిల్డింగ్ ఎ వరల్డ్ ఇప్పుడు ఆ విజయనగరం అనేది మొత్తం మీరు 1980s సో, ఇదొక 10 ఇయర్ టైమ్ లైన్‌లో జరిగేదన్నారు కదా! సో, Correct. 1980s టు 90s దాకా అనుకోవచ్చా? నో నాట్ లైక్ దట్. 70s టు 80s. 70s టు 80s. ఓకే. ఓకే. సో, ఈ 70s టు 80s సెటప్ మారుతున్నప్పుడు ఆ టైమ్ లైన్ చూపిస్తున్నప్పుడు అంటే 10 ఇయర్స్‌లో వ్యవసాయం చేంజెస్ ఉండకపోయినా దేర్ షుడ్ బి మినిమల్ చేంజెస్ యాస్ వెల్. విలేజ్ గాని లేదంటే ఆ రూల్స్ ఏజింగ్ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. అవన్నీ. సో, దానికి సీజీ మీద డిపెండ్ అవుతారా? నో. వి క్రియేట్ ఎవ్రీథింగ్. 200% నేను వర్క్ చేసే సినిమాల్లో అండి 10,000% వీఎఫ్ఎక్స్ నీడ్ ఉందంటే తప్ప నేను వీఎఫ్ఎక్స్‌కెళ్ళను. ఓకే. మాక్సిమం ఐ విల్ ట్రై టు కీప్ ఇట్ టు రియలిస్టిక్. ఓకే. కాకపోతే ఇది మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ కదా! అవును. సో, ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది. సో, ఇప్పుడు ఆ ఊర్లో కనబడే ఆ షాపుల పేర్లు కావచ్చు, లేదంటే ఆ లాంగ్వేజ్ ఇది కావచ్చు, అక్కడ ఖచ్చితంగా మీరు సీజీ వర్క్ హెల్ప్ తీసుకోవాలి కదా! అది ఎంతవరకు అవసరం అనే దాని మీద ఆధారపడి ఉంటదండి. అంటే మేబీ ఒక ఊరు నేమ్ ఏదైనా చూపించాలి అనుకోండి. మేబీ దానికి సీజీ మార్చి ఇచ్చేస్తారు. బట్ ఓవరాల్‌గా అండర్‌స్టాండింగ్ ఏంటి? సినిమా విజయనగరంలోనే జరుగుతుంది. అది హిందీలో అవ్వనియండి, తమిళ్‌లో అవ్వనియండి, విజయనగరంలో అవుతుంది. సో, దట్ ఈస్ మేడ్ ఫర్ దట్ ఏరియా. సో, ఎనక పేర్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఐ డోంట్ థింక్ దట్ షుడ్ మ్యాటర్ కథ వైస్. ఇప్పుడు హిందీలో అసలు అది మనం వేరే జంషెడ్పూర్ అని వేరే ఊరు యూజ్ చేస్తే అది వేరే మ్యాటర్ అవ్వచ్చు. ఇప్పుడు హిందీలో కూడా విజయనగరమే. విజయనగరం అనే ఉంటది. ఓకే. ఓకే. ఎందుకంటే రీసెంట్‌గా మనం 'పుష్పలో' చూస్తుంటే ఫస్ట్ పార్ట్‌లో కొన్ని చిన్న చిన్న షాపుల పేర్లు ఏవో ఒకటి కొంచెమన్నా కనబడే ఛాన్సెస్ ఉంటాయి గానీ, సెకండ్ పార్ట్‌లో అసలు దేర్ ఈస్ నో నేమ్ ఎట్ ఆల్. నమ్మిస్తే మనం షాపుల పేర్లు గాని, లేదంటే ఊర్ల పేర్లు గాని నథింగ్ అసలు ఏం కనబడవు. ఏముండదు. ఒక టింబర్ లిపో పేరు ఒకటి కనిపిస్తది. అంతే. ఇంక అంతకు మించి ఏమీ నథింగ్ అసల. సో, సీజీ వర్క్ తగ్గించుకోవడం కోసం లేదంటే ఎక్కడన్నా మళ్ళీ నో. వదిలేస్తారా? అండి. సీ డిజైన్ వైస్ ప్లానింగ్ ఏ సినిమా అయినా అవ్వనండి, ఏ ఆర్ట్ డైరెక్టర్ అవ్వనండి, ఏ ప్రొడ్యూసర్ అవ్వనండి. సీజీకి కష్టమవుద్ది అని చెప్పి ఎప్పుడు డిజైన్ చేయడం జరగదు. మేబీ ఇట్ ఈస్ ప్లాన్డ్ లైక్ దట్. దే నెవర్ నీడెడ్ టు షో సమ్ నేమ్ బోర్డ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్ ఈస్ మేడ్ లైక్ దట్. సో, ఇట్స్ నెవర్ కన్సిడర్డ్ సీజీలో పేరు మార్చాలి కాబట్టి మనం అవాయిడ్ చేద్దాం అలా అయితే జరగదు. ఓకే. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు తమిళ్ డబ్బింగ్ సినిమాలవి వచ్చినప్పుడు అలా చేసేవారు. ఆ బోర్డ్ మీద పేరు మారేవి. బోర్డ్ పేపర్ చదువుతుంటే కూడా అక్కడ టైటిల్స్ ఇప్పుడు ఎవ్రీబడీ నోస్ హౌ ద ఫిల్మ్ ఈస్ మేడ్. సో, నువ్వు బలవంతంగా మార్చినా మార్చకపోయినా ఎవరు ఫీల్ అవ్వరు ఇప్పుడు. అంటే ఇప్పుడు జియోగ్రఫికల్ ఎరా మార్చడానికి చూపించట్లేదు. ట్రై చేయట్లేదు ఇప్పుడు కూడా. ఇంతకుముందంటే ఓకే. చెన్నై అంటే వైజాగపట్నం చూపించేవారు గానీ ఇప్పుడు అవసరం లేదులే అలాగే తెలిసిపోతుంది చెన్నై అని చెప్పేసని. అంటే నమ్మించలేం కదా! మనం ఎక్కడో షూట్ చేసేది యూఎస్ అంటే ఒకప్పుడు ఓకే. ఇప్పుడు ఎవ్రీబడీ నోస్. అండ్ మీకు గేమ్ చేంజర్ అనే కాదు. దేర్ ఆర్ 'కింగ్డమ్' మూవీ షూట్ టైమ్‌లో గౌతమ్ వాజ్ ఒక సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్తారు తను. సో, లక్కీలీ శ్రీలంకలో మాకు ఒక క్లోజ్డ్ జైల్ ఒకటి దొరికింది. ఆ జైల్ మొత్తాన్ని మేము కొంచెం మొత్తం రీక్రియేట్ చేసాం కైండ్ ఆఫ్ ఒక. సో, వాట్ ఈస్ ద వర్క్ డన్ ఫర్ దట్ జైల్ సెటప్ అండి అసలు?
బేసికల్‌గా అది ఆల్రెడీ హెరిటేజ్ బిల్డింగ్ అండి. యాక్చువల్లీ వి వర్ నాట్ సపోజ్ టు షూట్ అండ్ ఆల్. అసలు ఏంటది మామూలుగా? అది జైలే. ఒరిజినల్ జైలు. ఒరిజినల్ జైలే. 1900స్‌లో జైల్ అది. ఓకే. నౌ ఇట్ ఈస్ అబండన్డ్. నో ఇట్స్ నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్. బట్ వి ఆర్ లక్కీ దట్ ఐ థింక్ వి ఆర్ ద లాస్ట్ పీపుల్ టు గెట్ పర్మిషన్. ఆ తర్వాత ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అని విన్నా. సో, అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఉన్న జైల్‌లో మనకు కావాల్సిన సెటప్ ఏంటి అని. అంటే స్ట్రక్చర్ ఉంది. ఎలిమెంట్స్ లేవు, డీటెయిల్స్ లేవు. ఇట్స్ నాట్ ఎ యాక్టివ్ జైల్. అదేమి ఇప్పుడు చూడంగానే జైల్ అని తెలీదు. ఓన్లీ థింగ్ మా ఏదైనా కారిడార్స్, ఆ గ్రిల్స్, ఆ సెటప్ లాగా ఉంటది. ఓకే. సో, దాన్ని కొన్ని బ్లాక్స్ మేము మనకు పిల్లర్స్ షేప్స్ ఏదైనా కావాల్సినయి చేంజెస్ చేసుకొని ఓవరాల్ కలర్ ఆల్సో. ఇఫ్ యూ సీ అదొక డార్క్ మూడ్ ఉండి ఒక రెడ్ టోన్ క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటది ఆ సినిమాలో. మీరు ప్రతి ఫ్రేమ్‌లో చూస్తే ఒక రెడ్ టోన్ ఉంటది. ఆ! సో, అది ఇప్పుడు అక్కడ బట్టలు ఉతికే సెటప్ ఉంది. అది స్పెషల్‌గా ఆ ఫైట్ కోసం ఏదో ఒకటి డిజైన్ చేయాలి. రెగ్యులర్‌గా ఉండకూడదు అనే ఒక పాయింట్‌లో ఆహ్, నురగ ఫైట్ లాగా చేస్తే బావుంటది అని చెప్పి అక్కడ బట్టలు ఇన్కార్పొరేట్ చేసాం. అది ఫైట్‌కి అప్పటికప్పుడు చేయలే. ముందు సీన్‌లో కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటదది. ఓకే. యాహ్! యాహ్! సో, అట్లా సెటప్‌లు చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ జరిగే సీన్ ఉంటది. సడెన్‌గా బజార్ మోగుతది. డోర్స్ అన్ని లాక్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. సో, దాన్ని బట్టి అవన్నీ సెటప్‌లు మనం చేసుకున్నది. ఇట్స్ ఎ అబండన్డ్ బిల్డింగ్. దాంట్లో మనం రీక్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఓకే. అంటే వాట్ ఎవర్ ద సీన్స్ షాట్ కంప్లీట్‌గా సినిమాలున్నా లేదంటే ఎడిటింగ్‌లో ఏమైనా పోయాయా? చాలా పోయినాయి. చాలా పోయినాయి. ఓకే. ఎందుకంటే ఆ సెటప్ గాని లేదంటే స్పెసిఫిక్‌గా టీజర్‌లో రిలీజ్ చేసిన కాంటెంట్ అదే గదా! అవును. లైక్ విజయ్ షౌటింగ్ హ్మ్. అదంతా. సో, అది చూసి జనాలు చాలా ఎక్స్‌పెక్ట్ చేశారసల. ఓహ్! అదొక డార్క్ నైట్ రేంజ్‌లో ఉంటదేమో అనే కైండ్ ఆఫ్ ఒక ఎడిక్షన్. ఎక్స్‌పీరియన్స్ చాలా ఉన్నాయి. యాహ్! యాహ్! సో, అంటే అంత హెవీ సీన్స్ కట్ అయిపోయేంత ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ ఉండేనా ఇంకా వేరేమన్నా? ఫైట్ సీక్వెన్స్ ఏం లేవు. దే వర్ లైక్ ఫ్యూ కపుల్ ఆఫ్ సీన్స్ అంతే. ఫైట్ సీక్వెన్స్ ఏం కాదు. ఓకే. ఓకే. వేరే కమ్యూనికేషన్‌టెడ్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ యాహ్! హ్మ్. ఓకే. అండ్ దసరాకొచ్చేటప్పటికి థో యూ షాట్ ఇన్ ద లైవ్ లొకేషన్ యూ హాడ్ టు బిల్డ్ విలేజ్ సెటప్ యాస్ వెల్. బార్ సెటప్ గాని, ఆ సిల్క్ బార్ అనేది. దసరా ఈజ్ సంథింగ్ సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకే సెట్‌లో జరిగింది. హ్మ్. అంటే దాని డిజైన్ కూడా అదే. అదే ఊర్లో ఒక మూల బార్ ఉంటది. ఒక దగ్గర హైయర్ క్యాస్ట్, ఒక దగ్గర లోవర్ క్యాస్ట్. అటు పక్కన గ్రౌండు. సో, ఆ యాజ్ ఇట్ ఈజ్ టెంప్లేట్ క్రియేట్ చేసాం. అక్కడ చీటింగ్ ఏం లేదు. హ్మ్. నిజంగా టెర్రెయిన్ అట్లా అప్ డౌన్ క్రియేట్ చేసుకొని మట్టి ముందే పోసుకొని చేసుకున్నాం. దసరాకి లైవ్‌గా ఎళ్లి చేసింది ఏదైనా ఉందంటే 'ఓరివారి' సాంగ్ ఒకటే. ఓకే. మిగతావన్నీ అదే సెట్‌లో జరిగినాయి. ఓకే. ఇంక్లూడింగ్ ట్రైన్ సీక్వెన్స్ కూడా అక్కడే చేశాం. ఓకే. ఏది ఆ ఇంటర్వల్ ఫైట్ సీక్వెన్స్ గాని మొత్తం ఇంటర్వల్ కాదు సినిమా స్టార్టింగ్ ఫైట్ సీక్వెన్స్, ట్రైన్ సీక్వెన్స్ కూడా అక్కడే ఉంటది. అదే అంటే ఇంటర్వల్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది కదా! మొత్తం అక్కడే. ఆ 'దీక్షిత్' హ్మ్. ఓకే. సినిమాలో ప్రతి సీన్ అక్కడే. ఇంకా ఆహ్, ఎడిటర్‌లు ఏసి పెన్సిల్ కూడా పోడలేదు నేను. అది ఆబ్వియస్‌గా చాలా సినిమాలకి ఎడిటింగ్‌లో ఇలా ఉండిపోతా ఉంటాయి. సో, అట్లా మీరు బాగా ప్రేమించిన సీక్వెన్స్ ఏదన్నా ఒకటి అలా ఎడిటింగ్‌లో వెళ్ళిపోయినయి ఏమైనా ఉన్నాయా? అయి మనం చెప్పుకోకపోవడం బెటర్. ఓకే. అంటే ప్రతి సినిమాకి జరుగుతది. ఆబ్వియస్. ఇట్స్ నాట్ అంటే కాకపోతే మీరు బాగా అరే! దీనికి నేను అంటే ఐ హాడ్ డన్ సెటప్ గ్రేట్ ఏసాము వర్క్ అంటే అని. ఒక ప్రేమించే ఏస్తాము. ఆ! దాంట్లో కనపడలేదంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటది. బట్ అల్టిమేట్‌లీ ఇట్స్ నాట్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఫిల్మ్‌కి ఏం కావాలనే పాయింట్‌లో ఆహ్, అంతే. సక్సెస్‌ని, హ్యాపీనెస్ అని తీసుకోవడం తప్ప ఏముండదు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ బ్యాట్ స్టోరీ చెప్పండసల? ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తుంది ఈ బ్యాట్. నిజంగానే బ్యాట్ ఏమి ఇరిగిపోతే కట్టుకుంటాడా చరణ్? దేర్ ఆర్ మల్టిపుల్ అలా థియరీస్. ఇట్స్ అంటే అంత డీటెయిలింగ్‌గా ఇన్ఫర్మేషన్ మన సినిమాలో చూపించట్లేదు. ఆహా! మనోడు చేసుకున్నాడు, ఇరిగింది ఇవన్నీ. బట్ అండర్‌స్టాండింగ్ ఈజ్ లైక్ తన స్పెషల్ బ్యాట్ తను తయారు చేసుకున్న బ్యాట్. ఓకే. సో, హి ఈస్ ఫ్రమ్ ఎ పర్టిక్యులర్ స్పేస్ వేర్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ట్రైబల్ ఫీల్ అని. ట్రైబల్ కాకపోయినా హ్మ్. ఆ ఎలిమెంట్స్ అవన్నీ వాళ్ళు నమ్మే గాడ్ అవ్వచ్చు, ఆ పూసలు అవ్వచ్చు, ఈవెన్ ఆ పైన చూస్తే కేన్ అది. జనరల్‌గా బ్యాట్ కేన్‌కి వాడము. బట్ లాజికల్లీ ఇఫ్ యూ సీ కేన్ విల్ గివ్ ఎ గుడ్ గ్రిప్. సో, జనరల్‌గా ఇప్పుడు చూస్తే మనము ఊర్లల్లో వాళ్ళ తెలివితేటల ముందు మనం వాడే యాస్పెక్ట్స్ పనికిరావు. సో, అట్లాంటి డీటెయిల్స్‌తో మనోడు చేసుకున్నాడు ఒక స్పెషల్ డిజైన్ లాగా. ఇప్పుడు జనరల్‌గా ఏంటి మన కింద తారాలయి కడతారు. బాల్‌కి దీనికి. అది కూడా మనోడు కేన్‌తోనే చేసుకున్నట్టు. అట్లాంటి కొన్ని ఎలిమెంట్స్ పెట్టాం. అండ్ దాంట్లో ఒక మేనరిజం ఉంది. మనోడు కొట్టినప్పుడల్లా ఒక గవ్వలు తిరుగుతుంటాయి గజ్జలు మీరు చూస్తే ఇట్లా చేతికి. సో, దానికో స్టైల్ ఇన్‌కార్పొరేట్ చేసుకున్నట్టు. ఓకే. యాహ్! ఓకే. అండ్ ఈ 'కుస్తీ' మొన్న రిలీజ్ చేసిన గ్లిమ్స్‌లో గద గాని ఇవన్నీ కూడా చాలా బాగా ప్రాపర్‌గా ఎలివేట్ అయ్యాయి. లైక్ ఆల్మోస్ట్ అందరూ కూడా హనుమంతుడిలాగే ఉన్నాడు చరణ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా! సో, ఇప్పుడు ఆ
గద గాని ఇవన్నీ గూడా దో ఇట్ ఈస్ ఎ రీక్రియేటెడ్ థింగ్. అంటే వెయిట్ లేకుండానే చేస్తారు. సో, ఎంతవరకు అది పాసిబుల్ ఉంటుంది యాక్టర్స్‌కి అది రియలిస్టిక్‌గా ఫీల్ అవ్వడానికి? చరణ్ గారు వాడింది మాత్రం అది వెయిట్ ఉన్నదే. ఓకే. అదేమి ఫుల్ డమ్మీలా చేసిందేం కాదు. ఆహాహా! ఐ థింక్ ఆల్మోస్ట్ 10 కేజీస్ పైనే ఉండొచ్చు అది ఓహ్! ఈజీగా. ఇంకెక్కువే ఉంటది. వుడెన్‌దా అది? లోపల మెటల్ ఉంది. బయట వుడ్ ఉంది. ఓకే. అండ్ బికాజ్ స్వింగ్ గింగ్ రావాలంటే ఆ వెయిట్ లేకపోతే రాదు. అవును. సో, అది అది 100% చరణ్ గారి ఎఫర్టే. అదేమి లైట్‌దేం కాదు. ఓకే. కూల్. ఎందుకంటే అది కొంచెం రియలిస్టిక్‌గా కూడా యాహ్! అనిపించింది ఇదంతా. అంటే ఆ స్వింగ్ కరెక్ట్‌గా లేకపోతే మనకు వెయిట్ లేకపోతే పనికిరాదనేది ఓకే. సో, వాట్ ఆర్ ద అదర్ సెట్స్ దట్ విల్ ఎక్సైట్ ఫ్రమ్ 'పెద్ది'? పెద్దీస్ ఓవరాల్ ఎక్సైట్‌మెంట్ నేను సెట్ కంటే కూడా మీరు ఏది సెట్ కనిపెట్టలేరనేది నా ఎక్సైట్‌మెంట్. ఓకే. లేదు అంటే అలా తెలుసుకోలేనిది ఏముంటుంది అలా? విజయనగరం సెటప్ అని చెప్పన్నారు. అన్నీ బావుంటాయండి. ఏది టిల్ నౌ దేర్ ఈస్ నో కాంప్రమైజ్ సెటప్ పెద్దికి మాత్రం. సో, 100% వాట్ వి థాట్ వి అచీవ్డ్. సో, ప్రతిదీ సెట్టే. యూజువల్‌గా అన్నీ బావుంటాయి. అన్నిసెంట్ లైవ్ లొకేషన్స్. మీకెక్కడ కూడా అసలు సెట్ గిట్టని ఫీలింగ్ లేదు. యూ విల్ బి ఇన్ ద వరల్డ్ ఆఫ్ పెద్ది. సో, అంతవరకైతే అష్యూర్ చేయగలుగుతాం. అండ్ బికాజ్ ఇట్స్ ఎన్ ఎమోషనల్ ఫిల్మ్. ఆ ఎమోషనల్ ట్రావెల్‌కి కావాల్సిన ప్రతి యాస్పెక్ట్ ప్రొడక్షన్ డిజైన్, విజువల్ వైస్ ఎంత చేయాలో అంత సపోర్ట్ ఈ సినిమాకుంటది. విజువల్ డిజైన్ నుంచి. ఓకే. సో, శ్రీలంక షూట్ చేసున్నారు గదా! 'చికిరి' సాంగ్ అని కొన్ని సీక్వెన్సెస్ కూడా షూట్ చేసామని చెప్పన్నారు. సో, ఇలాంటి లైవ్ లొకేషన్స్‌కెళ్ళినప్పుడు అక్కడ ప్రొడక్షన్ సపోర్ట్ ఎలా దొరుకుతది మీకు? ప్రతి దగ్గర ఇండస్ట్రీ ఉంటది. ప్రతి దగ్గర దేర్ విల్ బి లైన్ ప్రొడ్యూసర్స్ అండ్ కోఆర్డినేటర్స్. బట్ ఇక్కడ అథెంటిసిటీయే మళ్ళీ అక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలి గదా! అంటే యూనిట్ టీమ్ విల్ బి సేమ్. ఓకే. బట్ అక్కడ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, పర్మిషన్స్ అవ్వచ్చు, యాక్టివిటీస్ అవ్వచ్చు, అకామిడేషన్ అండ్ ఆల్ దే విల్ బి టేకెన్ కేర్ బై లోకల్ లైన్ ప్రొడ్యూసర్స్. సో, ఇట్ ఈస్ లైక్ ఎవ్రీడే ప్రాసెస్. నథింగ్ యూనిక్ అబౌట్ ఇట్. ఓకే. ఎందుకంటే ఇక్కడ కైండ్ ఆఫ్ ఒక షూట్ సడెన్‌గా ఊర్లో జరుగుతా ఉంటది స్టోరీ. సాంగ్ సడెన్‌గా శ్రీలంక ఎళ్ళిపోద్ది. ఈ ఊరే మళ్ళీ అక్కడ కూడా రీక్రియేట్ చేయాల్సిన కొన్ని ఉండొచ్చేమో. ఆ కైండ్ ఆఫ్? ఆ కైండ్ ఆఫ్ ఉన్నప్పుడు వి ఆర్ ప్రిపేర్డ్. అది ముందే అక్కడ ఎయ్యాల్సొస్తది అంటే ఇక్కడ ఎంత కనిపిస్తుంది, అక్కడ ఎంత కనిపిస్తుందని దాని మీద చేస్తాం. ద అడ్వాంటేజ్ విత్ గోయింగ్ ఔట్ స్టేషన్స్ మెయిన్ పర్పస్ ఏముంటదంటే అన్‌లెస్ అండ్ అంటిల్ అది మనకి మన టెంప్లేట్‌కి మ్యాచ్ అవుతే తప్ప మేము వెళ్ళం. శ్రీలంకలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకేమీ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాస్ అండ్ ఆల్ వి షాట్. సో, ఇండియాలో ఫారెస్ట్ పర్మిషన్స్ అవన్నీ కొంచెం కష్టం కాబట్టి. హ్మ్. అది మెయిన్ రీజన్. ఓకే. అండ్ ఎక్కడ గూడా మీకది శ్రీలంక ఫారెన్ కంట్రీ అనే ఫీలింగ్ రాదు. మన ఇండియాలో షూట్ చేసినట్టే ఉంటది. సో, అందుకోసం ఆ ప్లేస్‌కెళ్ళింది. బికాజ్ పెద్దికి ఎవ్రీథింగ్ మోర్ ఆఫ్ ఎ రియలిస్టిక్ ఫీల్‌లో ఉండాలనేదే ఐడియా. మనం ఆ సీక్వెన్సెస్ షూట్ చేసే టైంకి ఇక్కడ సమ్మర్. సో, ఆ టైంకి అక్కడికెళ్ళి గ్రీనరీలో షూట్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ ఉంది. మనకు ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ కావాలి కాబట్టి అక్కడికెళ్ళాల్సొచ్చింది. బ్యాక్ టు బ్యాక్ మీకు శ్రీలంకే బాగా చూస్తున్నట్టుంది. 'కింగ్డమ్‌ను' ఇప్పుడు. అత్యవసరం ఏం లేదండి. బికాజ్ హీరోని పెట్టుకొని మనం అన్ని చోట్ల అందరు హీరోని పెట్టుకొని వర్క్ చేయలేం. అదే ఇందాక లాస్ట్ టైమ్ చెప్పినట్టు రాజమండ్రిలో ఏదైనా ఉంటే అంతకుముందు చేయగలుగుతాం. ఇప్పుడు చేయలేం. సో, మేబీ దట్ ఈస్ ఆల్టర్‌నేట్ ఆఫ్ రాజమండ్రి అవ్వచ్చు. ఆల్టర్‌నేట్ ఆఫ్ ఆంధ్ర అవ్వచ్చు. బికాజ్ మీకు శ్రీలంకలో ఇట్ హాస్ ఎ బీచ్, ఇట్ హాస్ ఎ వాటర్ సోర్స్, ఇట్ హాస్ ఎవ్రీథింగ్. సో, మనం ఆహ్, వాట్ యూ సే ఇండియాలో 4 చోట్లకెళ్ళి షూట్ చేసేది అక్కడికి ఒక చోటుకెళ్తే షూట్ చేయగలుగుతాం. ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ ఎళ్ళాలి అంటే పైకెళ్ళాలి. మనకి బీచ్ కావాలంటే మళ్ళీ కిందకి రావాలి. బట్ అక్కడ యూ కెన్ డూ బీచ్, యూ కెన్ డూ ఘాట్స్ బోత్ ఇన్ వెరీ నియర్ బై లొకేషన్స్. ఓకే. టెర్రెయిన్ వైస్ వి హావ్ ఎడ్వాంటేజ్ శ్రీలంకకి. అండ్ ఇండియా కాదు అనే ఫీలింగ్ ఉండదు. సో, ఇట్ వర్క్స్. సో, ఆల్‌మోస్ట్ ఇదే యాహ్! కాబట్టి సో తమిళనాడులోనట్టే ఉంటది. అది. ఆహ్, ఓకే. సో, ఇప్పుడు మీ అప్‌కమింగ్ దేర్ ఆర్ అదర్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ యాస్ వెల్. 'పారడైజ్'. అదర్ ఎక్సైటింగ్ ఈస్ 'పారడైజ్'. నెక్స్ట్ చిరంజీవి గారితో ఒక స్టార్ట్ అవుతుంది. బాబీ గారిది. సో, 'పారడైజ్' వరల్డ్ బిల్డింగ్ అంటే అది ఏ టైమ్‌లోనండి? దట్ ఈస్ ఆల్సో సమ్‌వేర్ అరౌండ్ 75, 80s. ఓకే. ఓకే. బట్ అది కంప్లీట్‌గా ఫిక్షనల్ వరల్డ్ గదా! ఆ యాహ్! ఫిక్షనల్ వరల్డ్‌లో చార్మినార్ గాని ఇదంతా గూడా యాహ్! బిల్డింగ్ దట్ అప్. ఎందుకంటే ఒక్కడు తర్వాత మళ్ళీ చార్మినార్ సెటప్ ఏసింది మీరేనేమో. బేసికల్‌గా అది చార్మినార్ కాదు. అదే. సో, ఇట్స్ లైక్ ఇఫ్ యూ సీ 'హైదరాబాద్ టెర్రెయిన్' అది ఆ సినిమా ఈస్ బేస్డ్ ఆన్ కంప్లీట్‌లీ హైదరాబాద్. సో, హైదరాబాద్‌లో ఉండే ఎలిమెంట్స్ ఆర్కిటెక్చర్ వైస్ కొండలవ్వచ్చు, గుట్టలవ్వచ్చు, స్టోన్ స్ట్రక్చర్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఆ సినిమాలో మనం ఇన్కార్పొరేట్ చేసాం. సో, మీకు ఎక్కడికక్కడ గడీలని చెప్పి ఆర్చెస్ ఉంటుంటాయి. మణికొండ ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఉంటాయి. సో, ఆల్ ఓవర్ హైదరాబాద్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గేట్స్. సో, అట్లాంటి ఒక గేట్ అది. సో, అది యాహ్! ఆ సినిమా అప్పుడు మాట్లాడుకుందాం డీటెయిల్స్.
లేదు లేదు. అంటే దట్ వాస్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మొన్న రిలీజ్ చేసిన 'ఆయా షేర్' సాంగ్‌లో కొన్ని బైక్స్ కనిపిస్తాయి. బుల్లెట్ గాని ఇవన్నీ కూడా. అక్కడ మళ్ళీ ఏపీ నంబర్ ప్లేట్స్ ఉండి 1970s, 1960 డీజిల్ బుల్లెట్స్ అవి కనిపించాయి అక్కడ. ఆ! అండ్ ఈవెన్ వెహికల్స్ కూడా టీవీఎస్ స్కూటీస్ గాని ఇవన్నీ కూడా. సో, ఆ కేర్ తీసుకోవడం అనేది ఆ జియోగ్రఫికల్‌గా ఎందుకంటే అంత కల్చరల్ డాక్యుమెంటేషన్ మీకు అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా అంటే 70s, 80s ఆర్ నాట్ థాట్ ఓల్డ్. సో, మీకు ఆబ్వియస్‌గా కొంచెం ఈ పాత సినిమా మీరు ఇందాక చెప్పుతున్న కైండ్ ఆఫ్ ఒక ప్రీవియస్ ఫిల్మ్స్‌లో గాని లేదంటే ఈ మీడియా విచ్ ఈస్ అవైలబుల్ ఆన్ గూగుల్ గాని దాంతో మీరు రీక్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఆ టైమ్ లైన్‌లో ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ షుడ్ బి వర్క్డ్ ఆన్ కదా! ఓకే. 75లో జరుగుతుంది. ఆ 75లో అవైలబుల్ ఉన్న బైక్స్, కార్స్ అవి మాత్రమే అక్కడ యుటిలైజ్ చేయాలి. ఇది బిగ్గర్ టాస్క్ కదా మీకని. అంటే సీ బేసికల్‌గా నాకు ఐ హావ్ మై ఓన్ టీమ్, రిసర్చ్ టీమ్. సో, బేసికల్‌గా నేను లక్కీలీ అన్ని పేడ్ సినిమాలు చేయటం వలన వి హావ్ ఎ హ్యూజ్ లైబ్రరీ. ఏ టైంలో ఏదుంది, ఏ సినిమాకి చేసిందైనా 70s మారదు, 80s మారదు, 90s మారదు. సో, వి హావ్ ఎ హ్యూజ్ క్యాటలాగ్ లైక్ ఏ సినిమాకి ఏది వాడొచ్చు, డిజైన్ వైస్ అండ్ ఆల్. సో, ఐ థింక్ ఐ యామ్ సేవ్డ్ దట్ వే. ఓకే. సో, బిఫోర్ క్లోజింగ్ సార్ మొన్న రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్‌లో ఆహ్, సినిమాటోగ్రాఫర్ గాని లేదంటే ఈవెన్ సుకుమార్ గారు గాని వీళ్ళందరూ రత్నవేలు గారు వీళ్ళందరూ మాట్లాడుతూ రంగస్థలానికి మించే ఉంటుంది సినిమా. రంగస్థలానికి తక్కువైతే అస్సలుండదు. ఇంకా చెప్పాలంటే రంగస్థలాన్ని దాటేసి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది 'పెద్ది' అని చెప్పి. రంగస్థలం అనేది 'రామ్ చరణ్' కెరీర్‌లోనే ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్. 'రామ్ చరణ్' అనే కాదు ఈవెన్ ఒక కమర్షియల్ సినిమా టెంప్లేట్‌కే అదొక బెంచ్ మార్క్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది. అవును. సో, దాన్ని బీట్ చేసే కైండ్ ఆఫ్ సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ దాని మీద కూడా కొంచెం పడుతుంది. ఎందుకంటే రంగస్థలం 'రామకృష్ణ' వాళ్ళు వేసిన సెట్స్ అవన్నీ కూడా చాలా అంటే వాళ్ళు కూడా ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక ఒరిజినల్ గోదావరి ప్రాంతంలో ఒక ఒరిజినల్ సెట్‌లో ఒరిజినల్ ఊర్లో అని చెప్పేసి అనుకోని షూట్ చేసి మళ్ళీ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ మళ్ళీ ప్రాక్టికాలిటీ వర్కౌట్ అవ్వక మళ్ళీ దే హ్యాడ్ టు ఈ బూత్ బంగ్లా దగ్గర ఇదంతా కూడా దే హ్యావ్ టు కంప్లీట్ రీక్రియేట్ ఎ సెట్. రీషూట్లు ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. సో, దే హ్యాడ్ ఎ మేజర్ చేంజ్ ఓవర్ అదంతా కూడా. కరెక్ట్. సో, ఇప్పుడు ఇలా కంపారిజన్స్ కానీ లేదంటే దాన్ని మించిన సినిమా అనేది మీ మీద ఎంతవరకు అది ఎఫెక్ట్ ప్రెషర్? సీ ఏ ప్రొడక్షన్ డిజైనర్ అయినా తన జాబ్ తను చేస్తాడు. వాటెవర్ ఇట్ ఈస్ ఈవెన్ రంగస్థలం అవ్వచ్చు, పెద్ది అవ్వచ్చు. ద అడ్వాంటేజ్ ఆఫ్ పెద్ది ఈస్ ఇఫ్ ఓన్లీ ప్రొడక్షన్ డిజైనర్ సక్సెస్ మే నాట్ గివ్ ద సక్సెస్ ఆఫ్ పెద్ది. ఓన్లీ కెమెరామెన్స్ వర్క్ విల్ నాట్ గివ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే ది స్టోరీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఎమోషనల్లీ అన్‌కండిషనల్‌గా ప్రతి ఒక్కళ్ళు కదిలే ఒక యాస్పెక్ట్ ఉన్న స్టోరీ ఇది. సో, వి ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ. వి డిడ్ అవర్ జాబ్ వెల్. ఇప్పుడు ఎనీ టెక్నీషియన్ డిడ్ దేర్ జాబ్ ఎట్ దేర్ బెస్ట్. బట్ అల్టిమేట్లీ ద కాన్ఫిడెన్స్ వాట్ వి ఆర్ స్పీకింగ్ దట్ ఇట్ విల్ బ్రేక్ ప్రీవియస్ ప్రాజెక్ట్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్టోరీ లైన్ అండ్ ద ఎమోషన్ ఇట్ హ్యాస్. అండ్ ఆఫ్ కోర్స్ చరణ్స్ పెర్ఫార్మెన్స్ దాన్ని యాహ్! యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. ఇట్ విల్ బి నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అసలు అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ ఉంది 'రామ్ చరణ్' పెర్ఫార్మెన్స్ మీద ఈ సినిమా విషయంలో అందరం. ఎందుకంటే బుచ్చిబాబు గాని అందరూ కూడా స్టోరీ ఒకటి, 'రామ్ చరణ్' పెర్ఫార్మెన్స్ ఒకటి. ఈ రెండే మెయిన్ హైలైట్స్ అన్నట్లుగా వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రాజెక్ట్ చేసుకుంటూ వస్తారు. టూ మచ్ డెడికేషన్. సో, అది హ్యాట్స్ ఆఫ్. యూ విల్ సీ ఆల్ హిస్ స్ట్రగుల్ అండ్ హార్డ్ వర్క్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. సూపర్. సో, కలర్ గ్రేడింగ్ అనేది వచ్చేటప్పటికి ఈ సినిమాకి ద కలర్ గ్రేడింగ్ వాస్ ఎ డిఫరెంట్ థింగ్ కంపేర్ టు ఎనీ అదర్ ఫిల్మ్ రిలీజ్డ్ రీసెంట్‌లీ. సో, 'రత్నవేలు' కూడా మొన్న చెప్పారు. కలర్ టింట్ గాని ఇదంతా కూడా. సో, మీ ప్రొడక్షన్ డిజైన్ ప్యాటర్న్ ఈ కలర్ గ్రేడింగ్‌కి మ్యాచ్ అయ్యేది. దో ఇట్ వాస్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ప్రాపర్‌లీ. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆర్టిస్ట్స్ వాళ్ళ ఫేస్ కలర్ బట్టి కూడా ఆ కలర్ గ్రేడింగ్ అనేది జరుగుతా ఉంటది కదా! సో, దాన్ని బట్టే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ కాంట్ ప్రిడిక్ట్ వాట్ కలర్ ఆర్టిస్ట్ విల్ బి దేర్ ఇన్ ద సెట్. ఇప్పుడు 'రామ్ చరణ్' కావచ్చు, 'సత్య' కావచ్చు లేదంటే దేర్ ఆర్ మల్టిపుల్ 'జాన్వీ కపూర్' వీళ్ళందరూ ఉన్నారు కదా! సో, ఈ కలర్ గ్రేడింగ్ ఏస్తున్నప్పుడు ఎక్కడో ఈ గ్రెయిన్ ఎఫెక్ట్ వల్ల గాని లేదంటే ఒక కెమెరా ఎఫెక్ట్ వల్ల గాని ఈ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ తాలూకా ఎఫెక్ట్ వర్క్ ఏదైతే ఉందో అది ఎక్కడన్నా కొంచెం ఆహ్, ఆ ఇండల్జెన్స్ అనేది ఎక్కడన్నా కొంచెం ప్యాటర్న్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే కంపేరింగ్ టు ద DI ఇట్ ఈస్ నాట్ ఎ క్వెషన్. DI ఈస్ సంథింగ్ వాట్ DOP's విజువల్ అండర్‌స్టాండింగ్ ఈస్. సో, దాన్ని సపోర్ట్ చేయడం కోసం మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఏం వాడతాం, ఏంటి అండ్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ముందు చెప్పినట్టు ప్రీ ప్రొడక్షన్‌లోనే లాక్ అవుతాయి. ఆ సెట్ చూసిన తర్వాత ఆ టైంకి ఏం లైటింగ్ చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే షాట్స్‌ని బట్టి మేబీ దే విల్ హ్యావ్ ఎ స్మాల్ ట్వీక్ ఇన్ కాస్ట్యూమ్స్. బికాజ్ ఒక 2, 3 గ్రేడ్స్ ఆఫ్ కలర్స్ టెంప్లేట్స్ కాస్ట్యూమ్స్‌కి ఉంటాయి. సో, ఇది బెటర్ వర్కౌట్ అవుతుంది. లేదా నైట్ ఎఫెక్ట్‌లో అయితే ఇది బెటర్ వర్కౌట్ అవుతుందంటే ఒక చాయిస్ తీసుకుంటాం. సో, గ్రేడింగ్ వైస్ ఇట్ ఈస్ 100% DOP's అండర్‌స్టాండింగ్.
సో ఓన్లీ థింగ్ ఈజ్ ఆ గ్రేడింగ్ చేయడానికి ఏం కలర్స్ వాడకూడదు, ఏం కలర్స్ వాడతాము, ఏ టోన్‌లో వాడతాము అనేది ఇట్స్ ఎ వెరీ ప్రీ డిఫైన్డ్ అండర్‌స్టాండింగ్. ఓకే. ఓకే. కూల్. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పెద్ద యూ విల్ గివ్ టు ద ఆడియన్స్ అంటే? నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటదండి. ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ ఐయామ్ వెరీ ష్యూర్ దట్ ఇట్ విల్ బ్రేక్ ఆల్ ద బ్యారియర్స్ బిఫోర్. ఓకే. సో ఓకే అవినాష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ది బెస్ట్ ఫర్ 'పెద్ది' అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 'చిరంజీవి' గారి అండ్ శ్రీకాంత్ వదల ఫిల్మ్ అండ్ 'పారడైజ్' ఆబ్వియస్లీ. థాంక్స్. థ్యాంక్ యూ. థాంక్ యూ.